బేసిక్‌గా హిందువులు మాట్లాడుతున్నారు, బాధపడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు గానీ, ప్రత్యక్ష కార్యాచరణకి దిగే ఓపికలు, అది. తీరికలు లేవు. హ్మ్. హ్మ్. దాంతోనే గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి సందర్భంలో, ఈయన ఈ అంశంలో తను ఇనిషియేటివ్ తీసుకున్నాడు. అవును. ఒకటి తన నియోజకవర్గానికి సంబంధించిన వాడు కావడం. రెండోది ఆయనకి సవాలు విసురుతా వార్త రాయడం ముందు. హ్మ్. ఓ రకంగా ప్రెస్టేజ్ ప్రాబ్లమ్ అయింది. హ్మ్. ఆయనకి ఆ రోజున సాక్షి రాసిన వార్త ఏంటి? అదేమి ఈయన హయాంలో కట్టి ఈయన హయాంలో శిథిలమైంది కాదు. అవును. ఎప్పుడో కట్టున్న ఆలయం శిథిలావస్థకు చేరింది అంటే ఇంతకుముందు వైసీపీ గవర్నమెంటే కదా ఉంది. హ్మ్. అంతే. అప్పుడు ఎందుకు మరి దాన్ని బాగు చేయలేదు? చేయకపోగా ఇప్పుడు శ్రీరామనవమికి ఈ గుడిని హ్మ్. ఎందుకు చేయలేదని రాసిందే సాక్షి. హ్మ్. ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే అయ్యుండని. అవునా? ఈయనేమో అక్కడ శాశ్వత ఎమ్మెల్యే ఏం కాదు అవును. పోనీ అనుకోవడానికి. హ్మ్. కానీ ఆయన్ని టార్గెట్ చేయడానికి రాశారు. ఆ భగవంతుడు ఆయన చేత రాయించినట్టున్నాడు. అంతే. హ్మ్. రాయించేటప్పటికి రఘురామకృష్ణరాజు మామూలుగా తనకి పొగిడితే పట్టించుకోడు గాని హ్మ్. తిడితే మాత్రం చాలా కసి ఉంటది. సీరియస్‌గా తీసుకుంటాడు. హ్మ్. దాంతో తనకి నెగిటివ్ వార్త వచ్చిందంటే అందులో తప్పుంటే సరి చేసుకుంటాడు. హ్మ్. అది తప్పుగా తనని గనక దాంట్లోకి లాగుతుంటే ఇక ఫైటింగ్ బిగిన్ చేస్తాడు. అవును. ఆయన అట్లాగా పేపర్ చదవడం, చదివిన వెంటనే ఏదైతే తన టీంని తను ఎక్కడ ఢిల్లీలో ఉన్నాడట ఆ రోజు. హ్మ్. మీరు వెళ్ళి ఒకసారి చూసి రండి అదేందో అని చెప్పి పంపించాడు అవును. ఆయన దగ్గర మనుషుల్ని. వాళ్ళు వెళ్తే వీళ్ళు వాళ్ళని రానియకపోవడం అది. లోపలికి. హ్మ్. అప్పుడు తనే వచ్చాడు.